అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ హెల్దీ ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనం ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా సో బైక్ అనేది ఒకసారి మీకు కంప్లీట్ 360 డిగ్రీస్, సో అలాగే బైక్తో పాటు ఏమేమి వస్తున్నాయి, సో ఫ్యూచర్స్, సో బ్యాటరీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తారు మీకు. సో ఒకసారి బైక్ అయితే చూడండి. మనకి ఇక్కడ బ్లాక్ కలర్ మీకు చూపిస్తున్నాము. సో అలాగే మనకి వైట్ ఉంది, మెరూన్ రెడ్ ఉంది, బ్లూ ఉంది, అలాగే థిక్ గ్రీన్ ఉంది. ఓకే, సో మీకు ఆ వేరియేషన్స్ అన్ని మీకు ఇమేజ్లో ఇచ్చాను, ఆల్రెడీ చూడండి. సో మన బండి అయితే ఎలా ఉంటుందండి. ఓకే, సో మీకు రెండు మిర్రర్స్ వస్తాయి. సో అలాగే 12-inch అలాయ్ వీల్ వస్తుంది, డిస్క్ బ్రేక్ వస్తుంది. ఓకే, డిస్క్ బ్రేక్ విత్ ట్యూబ్లెస్ టైర్ అండి. అలాగే మీకు బూట్ స్పేస్, ఫ్రంట్ బూట్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి చూడండి. సో మ్యాక్సిమం 2-3 వాటర్ ట్యాంక్స్ పడుతుంది. ఓకే, పడుకోబెడితే 3, నిలబెడితే 2 వాటర్ ట్యాంక్స్ పడుతుంది. సో అలాగే మనకి గ్యాస్ సిలిండర్ కూడా పడుతుంది. ఓకే, సో అలాగే సీపీఎస్ అనేది కూడా ఈ బైక్ కెపాసిటీ వచ్చి 200 kgs అండి. ఓకే, సో అలాగే సస్పెన్షన్ మోటార్స్, సో అలాగే డిస్క్ మోటార్ అండి. సో ఇది బెల్ట్ మోటార్ కాదు, డిస్క్ మోటార్. ఓకే, సో ఇన్బుల్ట్ ఆల్రెడీ లోపలే మనకి మోటార్ అనేది ఉంటుంది. సో దాని పవర్ సప్లై ఇవ్వడం ద్వారా మనకి టోటల్ అనేది జరుగుతుంది. ఓకే, సో డ్రాపర్స్ కూడా చూడొచ్చు. సో సైడ్ సిగ్నల్ లైట్స్. సో మీకు ఇది డియో మోడల్ వస్తుంది బైక్ మొత్తం. సో చాలా స్ట్రాంగ్ బాడీ, సో మెటాలిక్ సపోర్ట్స్ ఉంటాయి. మీకు బ్యాటరీ కూడా లోపల ప్లేస్ ఉంటుంది, మీకు చూడవచ్చు. రైట్, సో సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు ఉంటాయి. సో డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అండి. సో మీకు బైక్ మొత్తం వ్యూ చూపించాను. రైట్, సో ఇది సైడ్ వ్యూ, సో ఇది ఫ్రంట్ వ్యూ. సో మీకు అలాగే టోటల్ వచ్చేసి మీకు 1, 2, 3 సో 3 స్పీడ్స్ వస్తాయి ఇక్కడ. సో ఫస్ట్ ఎక్కువ మోడ్, సెకండ్ నార్మల్ మోడ్, సో థర్డ్ స్పీడ్ మోడ్. సో ఇప్పుడు కూడా మనం ఎక్కువ SMPS కూడా ఇచ్చారు. సో మనం ఎప్పుడైనా బైక్ పార్క్ చేసిన బయట చేసిన సో నైట్ టైమ్స్ అయితే మనం ఆఫ్ చేసుకుంటే మన బ్యాటరీ సేఫ్ మోడ్లో ఉంటుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం రైడ్ వెళ్తామో సో అప్పుడు ఆఫ్ చేసుకుని మనం వెళ్ళచ్చు. ఓకే, సో అలాగే ఇది కింద ఉంటుందండి బ్యాటరీ. సో సింపుల్గా 110%. ఓకే, ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే బ్యాటరీ స్పెసిఫికేషన్స్. సో బ్యాటరీ స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనకి 60 watt బ్యాటరీ వస్తుంది, 26 AH బ్యాటరీ. ఓకే, అంటే 26,000 mAh వస్తుంది. ఓకే, సో మీకు కంపెనీ ఇచ్చేది 60 కిలోమీటర్స్ అండి. సో 60 ఇస్తుందంటే ఖచ్చితంగా 50 వస్తుంది. సో డిపెండ్ అపాన్ వెయిట్. ఓకే, సో మనం బిలో 80 ఉంటే మనకి హ్యాపీగా 50 వస్తుంది. సో మనం అబోవ్ 80 to 100 మధ్యలో ఉంటే మనకి 55 వస్తుంది. సో 100 to 120, 130 అలా మనం వెయిట్ ఉంటే ఖచ్చితంగా మనకి 40-45 వస్తుంది. ఓకే, సో డిపెండ్ అపాన్ వెయిట్ బట్టి మనకి మైలేజ్ అనేది కూడా వేరియేషన్ అవుతుంది. సో అది ఈ బైక్ కాదండి, ఏ ఎలక్ట్రానిక్ బైక్ అయినా ఉంటుంది. ఓకే, సో మీకు క్లియర్గా చూడొచ్చు. సో సస్పెన్షన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో మనకి ఇది యాంటీ థెఫ్ట్ అంటారు. ఓకే, సో మళ్ళీ మనం కీలో అన్లాక్ చేసేంత వరకు మనకి అది మోగుతూనే ఉంటుంది. ఓకే, సో అలాగే రిమోట్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి బండిని. సో ఫస్ట్ అన్లాక్ చేసుకుని, సో ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా స్టార్ట్ బటన్. సో ఇది స్టార్ట్ బటన్ చేస్తే మనకి రిమోట్తో కూడా మనకు బండి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూసారా, రిమోట్తో కూడా మనం బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. సో రిమోట్తో స్టార్ట్ చేసాం కాబట్టి రిమోట్తోనే ఆఫ్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి, సో ఇలా లాకింగ్ అన్లాకింగ్ కూడా రిమోట్తో చేసుకోవచ్చు. సో లేదా మనం మాన్యువల్గా కీ కూడా వాడచ్చు. సో ఇది కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండి బైక్ కోసం. సో ఇంకేదైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే మీకు ఈ వీడియోస్ సెండ్ చేసిన వాళ్ళకి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అనేది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. సో అలాగే చాలామంది ఇంకో డౌట్ కూడా ఉంటుంది. సో బండి వర్షంలో తడవచ్చా, వాటర్ వాష్ ఇవ్వచ్చా అని. సో ఇప్పుడు రెయిన్ పడుతుందని జస్ట్ చూడొచ్చు మీరు. సో మొత్తం అంతా చమచమగా ఉంది. సో బండి హ్యాపీగా ఇక్కడే ఉంది. సో తడిచినా కూడా ఏం కాదు.
మనకి ఏంటంటే బ్యాటరీ సేఫ్టీ ఫీచర్తో డిజైన్ చేయబడింది. సో ఎట్లా అంటే మనకి కింద ఉంటుందండి. సో మనం వాటర్ వాష్ చేసినప్పుడైనా సో ఇక్కడ వాటర్ కొట్టనివ్వకుండా రిమైనింగ్ బాడీ అంతా కూడా జాగ్రత్తగా వాష్ చేయాలి. సో ఒకవేళ బ్యాటరీ లోపలికి వాటర్ వెళ్తే సో మనకి బ్యాటరీ ప్రాబ్లం రాకుండా ఒక సెన్సర్ ఉంటుంది. సో ఆ సెన్సర్లో మనకి బ్యాటరీ పవర్ కట్ ఆఫ్ అవుతుంది. సో సేఫ్టీ ఫీచర్ అండి. సో అలాగే ఇంకోటి సో మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బీ కేబుల్ కూడా ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు యూఎస్బీ కేబుల్ కూడా మీరు ఫోన్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ ఫీచర్స్ అండి మన బైక్ది. ఓకే, సో ఎవరైనా కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.